ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సమయంలో అవని ఉండుంటే ఖచ్చితంగా దీనికి పరిష్కారం చెప్పుండేది. అదేంటత్తయ్య అలా అంటారు? అవనికి వీటి గురించి మీకంటే ఎక్కువ తెలుసా ఏంటి? నాలాగే అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసే సమర్థురాలు అవనే. అవనికి మన ఆచారాల గురించి, దోషాల నివారణ గురించి తెలియంది ఉండదు. అవనిని బయటికి పంపించారు అన్న మాటే కాని మాకంటే మీకు అవనియే ఎక్కువైపోయింది. ఎక్కువ తక్కువ అనే భేదం మాకెప్పటికీ ఉండదమ్మా. ఉండదని మీరంటే ఎలా మావయ్య? మీ మాటలకి అర్థం అదే కదా. అవును నాన్న, మీ మాటల్లోని భావాల్ని గ్రహించలేనటువంటి వాళ్ళం కాదు మేము. చిన్నపిల్లలం అంతకంటే కాదు. యాండి, నా మనసుకేమనిపిస్తోందంటే అవనిని మనం ఈ ఇంటి నుంచి పంపించేసి తప్పు చేశామేమో అని అనిపించింది. అందుకే అమ్మవారి ముందు ఇలా జరిగిందేమో అనిపిస్తోంది. అమ్మా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా. మరీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. కృష్ణ! అవునమ్మా, అసలు జరిగిన దానికి అవనికి ఏమన్నా సంబంధం ఉందా? ఉండే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అన్నపూర్ణాదేవిని ప్రాణంగా ఆరాధించిన పరమ భక్తురాలైన తులసి గురించి కులగురువు గారు ఒక కథ చెప్పారు. అదేంటంటే, పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించి సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తనకు నిత్యం నైవేద్యం సమర్పించుకునే భక్తురాలి మరణానికి కారణమైన ఆ ఊరి మీద అమ్మవారు ఆగ్రహించింది. ఇదంతా తెలిసిన ఒక ఋషి తులసి కథను వీటిపై రాసి భూనిక్షిప్తం చేశాడు. ఇంత సమయానికి ఇవి బయటపడ్డాయి. అమ్మవారి దయలేని కారణంగా సుభిక్షంగా ఉండాల్సిన చోటు ఆకలి చావులను చూసి నా దృష్టిలో అవని కూడా తులసి లాంటి భక్తురాలే. ఆనాడు తులసికి జరిగిన అన్యాయానికి అమ్మవారికి ఆగ్రహం వచ్చినట్టే ఈరోజు అవనిని బయటికి పంపించేయటం వలన అమ్మవారికి అదే విధంగా ఆగ్రహం కలిగించామేమో అనిపించింది. ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? అంటే నేను పరమ భక్తురాల్ని కానా? మీలాంటి జాతకం కలిగిన నాలాంటి దాని మీద కంటే అవని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా ఈ అమ్మవారికి? ఇన్ని రోజులేమో నా రెండో కోడలు గొప్పది అంటూ అందరి ముందు పొగిడారు. ఈరోజు నిహారిక విలువని ఒక్కసారిగా దిగజార్చారు. నీకు మా అందరికంటే అవనియే ఎక్కువైనప్పుడు ఒక పని చెయ్యమ్మమ్మా. మా అందర్ని బయటికి గెంటేసి ఆ అవనిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.